మీ డీజిల్ ఇంజన్ కి అస్సలైన దమ్ ఎకో బ్లూ. జూన్ 1వ తేదీ నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్ విశాఖ కేంద్రంగా ఆవిర్భావంలోకి రాబోతుంది. ఈ క్రమంలోనే ఇండియన్ రైల్వేస్ వివిధ వ్యవస్థల్లో మార్పులు చేసేటువంటి ప్రణాళికకి శ్రీకారం చుట్టింది. ప్రధానంగా ఇండియన్ రైల్వేస్ లోగోని కూడా మార్చబోతున్నారు. అంటే లోగో డిజైన్ మొత్తం మార్చరు, బట్ లోగోలో కొన్ని కరెక్షన్స్ చేయబోతున్నారు. ఎందుకంటే ఈ లోగోకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తాను. ఇది ఇండియన్ రైల్వేస్కి ఉన్నటువంటి ప్రస్తుత లోగో భారతీయ రైల్, ఇండియన్ రైల్వేస్ అని చెప్పి ఉంటుంది. సత్యమేవ జయతే స్లోగన్ ఉంటుంది. చుట్టూ ఈ స్టార్స్ ఉంటాయి అన్నమాట. ఈ స్టార్స్ ఒక్కొక్క స్టారు ఒక్కొక్క జోన్ని రిప్రజెంట్ చేస్తుంది. మొత్తం ఇప్పుడు 17 స్టార్లతో కూడినటువంటి జోన్ను రిప్రజెంట్ చేస్తూ ఈ లోగోని తయారు చేశారు. 17 స్టార్లు 17 జోన్లు, కానీ 18వ జోన్గా ఇప్పుడు దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పడుతుంది విశాఖ కేంద్రంగా. దీనికోసం లోగోలో చిన్న మార్పు చేయబోతున్నారు. మరొక స్టార్ని యాడ్ చేయాల్సినటువంటి అవసరం. అలానే దక్షిణ కోస్తా రైల్వే జోన్కి సంబంధించి కూడా ఆ సేమ్ ఆ ఇమేజ్ కింద సౌత్ కోస్ట్ రైల్వే అని చెప్పని ట్రై చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా జూన్ 1వ తేదీ నుంచి మార్పులు జరిగేటువంటి అవకాశం ఉంది. జూన్ 1వ తేదీ నుంచి ఎగ్జిస్టెన్స్లోకి వస్తుంది అనమాట. ఎందుకంటే ఆపరేషన్స్ని ఎస్టాబ్లిష్ చేసే విధంగా చూపిస్తుంది. అలానే అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఒకసారి మనం చూస్తే ఇది ఇండియన్ రైల్వేస్ అఫీషియల్ వెబ్సైట్. దీనిలో టోటల్ సిస్టమ్ అంతా కూడా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఏ విధంగా పనిచేస్తుంది, దానికి సంబంధించినటువంటి విశేషాలు, వివరాలు అన్నీ కూడా ఇందులో పొందుపరుస్తారు. సో ఇక్కడ జోనల్ రైల్వేస్కి సంబంధించి ప్రస్తుతం 17 జోన్స్ ఉన్నాయి. ఆ 17 జోన్స్కి సంబంధించి సెంట్రల్ రైల్వే, ఈస్ట్ సెంట్రల్ రైల్వే, ఈస్ట్ కోస్ట్ రైల్వే, ఇది భువనేశ్వర్ కేంద్రంగా ఉన్నటువంటిది. అలానే ఈస్టర్న్ రైల్వే, మెట్రో రైల్వే కోల్కతా, ఇవన్నీ జోన్స్ కింద. ఎందుకంటే నార్త్ సెంట్రల్, నార్త్ వెస్టర్న్ ఇవన్నీ వచ్చినాయి. ఇప్పుడు ఫైనల్గా సౌత్ కోస్ట్ రైల్వే ఇక్కడ యాడ్ చేస్తారనమాట. సో ఈ మాడిఫికేషన్స్ అన్నీ చేయడానికి కావాల్సినటువంటి డైరెక్షన్స్ ఇస్తూ అధికారికంగా ఇంటర్నల్ సర్క్యులర్స్ ఇండియన్ రైల్వేస్ జారీ చేసింది. సో జూన్ 1 నుంచి, అంటే మే కంప్లీట్ కావడానికి ఇంకా 12 రోజులు మాత్రమే ఉంది. కాబట్టి ఈ 2 వారాల్లో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి జూన్ 1వ తేదీ నుంచి అఫీషియల్గా విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్, దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఆవిర్భావంలోకి రాబోతుంది. దానికి తగ్గట్టుగా ఇండియన్ రైల్వే లోగోలో కూడా 17 స్టార్స్ ప్లేస్లో 18 స్టార్స్ని యాడ్ చేయబోతున్నారు. అంటే మరొక స్టార్ని యాడ్ చేసి 18 స్టార్స్తో కూడినటువంటి లోగోని ఏర్పాటు చేయబోతున్నారు. ఆ లోగో ఎక్కడ ఉపయోగించినా కానీ ఆ లోగోని కొత్త లోగోనే ఉపయోగిస్తారు ఇక మీదట. ఎందుకంటే ఈ జోన్ సిస్టమ్ మొత్తాన్ని రిప్రజెంట్ చేసేలాగా లోగోస్ని డిజైన్ చేశారు కాబట్టి ఈ మార్పులన్నీ కూడా చేస్తారు. చాలా కాలంగా, అంటే దాదాపు దశాబ్ద కాలంగా నిరీక్షణ, రాష్ట్ర విభజన సందర్భంలో ఇచ్చినటువంటి హామీ ఫైనల్గా జూన్ 1, 2026న సాకారం కాబోతుంది. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఆవిర్భావంతో దక్షిణ కోస్తా రైల్వే జోన్కి సంబంధించినటువంటి పర్మనెంట్ బిల్డింగ్స్ నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి. బహుశా ఒక 2 ఏళ్లలో ఈ పనులన్నీ పూర్తి చేసి ప్రస్తుతం టెంపరరీ ఆఫీస్లో కార్యకలాపాలు నిర్వహించబోతోంది దక్షిణ కోస్తా రైల్వే జోన్. తర్వాత దాన్ని పర్మనెంట్ బిల్డింగ్లోకి మారుస్తారు.